రైట్ ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నిరాశ ఎదురైంది. కేసు విచారణకు తనతో పాటు తన లాయర్ ను కూడా అనుమతించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేటీఆర్ విన్నపాన్ని తిరస్కరించింది. విచారణ గదిలో కేటీఆర్ తో కలిసి ఆయన లాయర్ కూర్చోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో విచారించాలన్న హైకోర్టు ఇటు విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూమ్ లో లాయర్లు కూర్చునేందుకు అనుమతించింది హైకోర్టు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో విచారించాలన్న హైకోర్టు విచారణ జరుగుతుండగా ఇటు లైబ్రరీ రూమ్ లో లాయర్లు కూర్చునేందుకు అనుమతించింది హైకోర్టు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో విచారించాలన్న హైకోర్టు విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూమ్ లో లాయర్లు కూర్చునేందుకు అనుమతించింది హైకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, ఇటు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితము హైకోర్టులో తిరిగి వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే వాదనలు ప్రారంభమైన నేపథ్యంలో కేటీఆర్ యొక్క ఏసీబీ విచారణ కావచ్చు, ఫార్ములా ఈ కేసుకు సంబంధించి తన వెంట న్యాయవాదులు ఉండాలని చెప్పి కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం వాదనలు కూడా ముగిశాయి. అయితే వాదనలు ముగిసిన దాని తర్వాత విచారణలో మాత్రము కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులకు అనుమతి లేదు. అయితే కేటీఆర్ సంబంధించి విజిబుల్ పర్మిషన్ సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా విచారణ కొనసాగించేందుకు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక రూమ్లో నుంచి కేటీఆర్ విచారణ జరుగుతుండగా చూడడానికి మాత్రమే న్యాయవాదిని అనుమతి ఇచ్చింది హైకోర్టు. అయితే ఇందుకు సంబంధించి రామచంద్రరావుని యొక్క పేరును కూడా కేటీఆర్ తరఫున సంబంధించిన ఒక న్యాయవాదులు కూడా యొక్క పేరు కూడా ప్రస్తావించారు. అయితే రేపు ఉదయం కేటీఆర్ వెంట కూడా ఒక న్యాయవాది వెళ్లేందుకు కూడా హైకోర్టు అనుమతిచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా ఏసీబీ అధికారులు కూడా పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఉదయమే ఇటు దీనికి సంబంధించి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చిందో వాటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ కూడా విచారించే సమయంలో కూడా పూర్తిగా దీన్ని రికార్డ్ చేస్తారు. ఎందుకంటే హైకోర్టు కూడా ఖచ్చితంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. విచారించే సమయంలో ఆడియో వీడియో రికార్డు కూడా చేయాలి. అంతేకాకుండా అడ్వకేట్కి సంబంధించి ఒక రూమ్లో విచారణ జరుగుతుండగా మరొక రూమ్లో ఒక అడ్వకేట్ చూసేందుకు విచారణ ఏ విధంగా జరుగుతుందనేది చూసేందుకు మాత్రమే ఈ యొక్క అనుమతిని కూడా హైకోర్టు ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ 2:30 కూడా వాదనలు కొనసాగాయి. దాని తర్వాత తిరిగి 4 గంటలకు కూడా హైకోర్టు యొక్క వాదనను కూడా
వాయిదా వేసింది. 4 గంటల తర్వాత కూడా ఈ యొక్క వాదన కొనసాగిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా దీనికి సంబంధించి హైకోర్టు యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇందులో మాత్రం హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రధానంగా చూస్తే ఒక విచారణ సంబంధించి అధికారి పక్కన కూర్చోవడానికి ఆ యొక్క న్యాయవాదికి మాత్రము రైట్స్ లేదు, ఎందుకంటే అందులో అనుమతించమనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు చెప్పినా కూడా ఇక్కడ కేటీఆర్ తరఫున న్యాయవాది ఒక విచారణలో కాకుండా దూరంగా అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా తమ న్యాయవాది అక్కడ ఉంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉంటుందనేది మాత్రము కొంత వాదనలు వినిపించారు కేటీఆర్ తరఫున. అయితే ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని చెప్పి కూడా హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇందుకు ఏసీబీ న్యాయవాదులు కూడా తాము ఎక్కడ కూడా ఈ యొక్క థర్డ్ డిగ్రీ దీనికి సంబంధించి కూడా ప్రయోగించము అనేది మాత్రం ప్రధానంగా ఒక హైకోర్టు కూడా వాదన వినిపించిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం చాలా క్లియర్గా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. మొదటి సంబంధించిన ఆదేశం ప్రకారం అయితే కేటీఆర్ వచ్చిన వెంటనే వీడియో ఆడియో రికార్డింగ్ పోయేంత వరకు కూడా పూర్తిగా రికార్డ్ చేయాలి. మరోవైపు కేటీఆర్ సంబంధించిన న్యాయవాది పక్కన రూమ్లో కూర్చోబెట్టిన దాని తర్వాత విచారణ కొనసాగించాలనేది మాత్రము హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. Live updates.